ఒక్కరోజేనా నేను మానుకుంది, ఒక్కరోజేనా నేను ముందు ఏడ్చింది. ఆయన కృప చూసావా? ఆగలేకపోయాడన్నయ్య నాకు సాయం చేయకుండా. నాకు ఇచ్చింది, నన్ను ఆదుకున్నాడు, ఆశ్చర్యకార్యం చేశాడు, నాకు నన్ను స్వస్థపరిచాడు, నా వారిని బాగు చేశాడు, బంధకాల్లోంచి నన్ను విడిపించాడు, శత్రు భయం నుంచి నన్ను కాపాడాడు, ఆర్థిక సమస్యలు తొలగించాడు, అప్పుల ఊబిలోంచి బయటికి లాగి. కృపన్నయ్య, నాకు సాయం చేయడానికి ఏముందన్నయ్య నా దగ్గర? నేను మంచివాడినా, మంచిదన్నా, నీ యోగ్యుడినా, యోగ్యుడన్నా, ఏముందన్నయ్య? నన్ను సేవకు వాడుకుంటున్నాడు అన్నయ్య. ఏముంది? ఎవరికంటే మంచివాడు అన్నయ్య నేను? కృప కదా. ఎవరికంటే ఎక్కువ అన్నయ్య నేను? ఎవరికంటే మేధావిని, ఎవరికంటే జ్ఞానవంతుడిని, ఎవరికంటే పరిశుద్ధుడిని, ఎవరికంటే నీతి కదా నేను? కృప కదా అన్నయ్య. ఈ దేవుడి మీద, ఈ అయోగ్యుడి మీద, ఈ అపాత్రుడి మీద, అపాత్రురాలి మీద, ఈ అభాగ్యురాలి మీద కృప వచ్చిందన్నయ్య. కృప 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 వచ్చిందన్నయ్య. కృప ధ్వజముగా ఎత్తాడన్నయ్య. ఆ కృప ఇంకా చెప్పాలంటే నేను అయోగ్యురాలిని, అయోగ్యుడినన్నా, నేను అనర్హుడిని, అనర్హురాలినన్నా. పొందానేదన్నా అంటే ఆయన కృపేనన్నా. పొందానేదన్నా అంటే ఆయన కృపే. ఆ కృప యందు, ఆయన యందు అతిశయపడాలి మనం.